మార్నింగ్ న్యూస్లోకి మరొకసారి మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తూ అబ్బాయి ఎవరైతే శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడో అబ్బాయి కోలుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మెరుగైన వైద్యం అందాలంటే అంటే పాకిస్తాన్లో ఇట్లాంటి ఘటనే జరిగితే దాదాపుగా ఒక 10 నుంచి 12 బుల్లెట్లు ఒక అమ్మాయికి దిగితే దాదాపుగా బ్రెయిన్ డెత్ అయినటువంటి పరిస్థితి నుంచి యూకేలో ఉన్నటువంటి క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ బాలుడికి కూడా చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే ఈ బాలుడికి కూడా ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది, అక్కడ చాలా అడ్వాన్స్డ్ వైద్యం అందుబాటులో ఉంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాకు కూడా కొన్ని క్లిప్స్ అవి పంపించినారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ బాలుడు కోలుకొని మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి రావాలని మనం అందరం కూడా మనసారా కోరుకుందాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని వివరాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. మరోవైపు అటు పోలీసులు కూడా జరిగినటువంటి వ్యవహారాన్ని వాళ్ళ పరిధిలోకి తీసుకొని వాళ్ళు చట్టపరంగా వాళ్ళు విచారణ వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం, తద్వారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై అల్లు అర్జున్ ఇంటిపైన దాడులు చేయడం, ఆ దాడులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదు. అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి అంటే ఆయన వ్యవహారానికి సంబంధించి పక్కకు పెట్టాలని చెప్పి అంటే ఇక చాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తప్పుగా చూసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి పొరపాట్ల వల్ల మొత్తం ఇండస్ట్రీకే ఒక ఇబ్బంది కలిగేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్తా ఉన్నారు. అట్లా చేస్తూ ఉన్నారు. అయితే నిన్న నేను పుష్ప సినిమాలో ఉన్నటువంటి సీన్ గురించి నేను మాట్లాడినటువంటి సందర్భంలో డైరెక్టర్ గారు ఆ తర్వాత ఆ చిత్రానికి సంబంధించిన వ్యక్తులపైన కొద్దిగా మాట్లాడడం జరిగింది. అది విషయం ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ పోలీస్ ఆఫీసర్లను కించపరిచే విధంగా ఉందనేటువంటి ఉద్దేశంతో సినిమాకు వెళ్ళి చూసి మా షామే టికెట్స్ బుక్ చేస్తే మేమందరం సినిమాకు పోయి సినిమా చూసిన తర్వాత వచ్చి ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఐపీఎస్ ఆఫీసర్లను కించపరిచే విధంగా ఉంది, పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా ఉంది. సగటు ఒక కానిస్టేబుల్ తన భార్య పిల్లలతోటి లేదంటే ఒక ఎస్ఐ తన భార్య పిల్లలతోటి థియేటర్కి పోయి సినిమా చూసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అటువంటి సీన్ అందులో ఉంది కాబట్టి వాళ్ళ మనోభావాల్ని గౌరవించే విధంగా సీన్లు ఉండాలి తప్ప అట్లా లేవనేటువంటి ఉద్దేశంతో నిన్న నేనే మేడిపల్లి పిఎస్లో ఆ సీన్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ చిత్ర నిర్మాతలు ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి వాళ్ళపైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక కంప్లీట్గా పోలీసుల పరిధిలో ఉండేటువంటి అంశం, పోలీసులు ఈ వ్యవహారాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఉన్నాం. ఇవాళ 11 గంటలకి మన పుష్ప ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ కొడుకుని ఇవాళ విచారణకు రమ్మని చెప్పి చిక్కడిపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంప్లీట్గా ఇక పోలీసులు వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయింది. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మిగతా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టమని అధిష్టానం కూడా అంటే దాన్ని ఇంకా వ్యవహారం సరిపోయింది, ఇంకా మిగతా బెనిఫిట్ షోలు ఆ తర్వాత ఇతరత్ర హంగామా లేకుండా కట్టడి చేయాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మిత్రులు ఎవరు కూడా దాని గురించి పెద్దగా చర్చించకూడదు అనేది పిసిసి నుంచి అందినటువంటి రిక్వెస్ట్. ఇప్పటికైనా నేను మిగతా సినిమా కళాకారులకు తెలియజేసేది ఏంటంటే, మీరు సినిమాలు హ్యాపీగా చేసుకోవచ్చు, మీరు షూటింగులు చేసుకోవచ్చు, మీరు పడ్డ కష్టాన్ని వివరించుకోవచ్చు. కాకపోతే మంచి సినిమాలకి మీరు అవకాశం ఇవ్వండి, మంచి సినిమాలను ప్రజల్లోకి తీసుకురండి. అప్పుడు ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ మంచి ప్రోత్సాహం ఉంటుంది. సపోజు బలగం సినిమా ఉంది, బలగం సినిమా చూసి కొన్ని వందల కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు వచ్చి మళ్ళీ కలిసినటువంటి సందర్భాన్ని మనం అనేక వార్తాపత్రికల్లో లేకపోతే మీడియా ఛానళ్ళలో చూసినాం. బలగం సినిమా చూసి విడిపోయినటువంటి కుటుంబాలన్నీ మళ్ళీ ఒక్క దగ్గరకు వచ్చి కలిసినటువంటి సీన్ను చూసినాం. బలగం సినిమాను గ్రామాలలో తెరల మీద వేసుకొని గ్రామం అంతా కూర్చొని చూసిన సందర్భాలు చూసినాం. అది అన్ని రకాల ప్రజలు చూడడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నటువంటి సినిమా ఆ సినిమా. ఆ సినిమా డైరెక్టర్ వేణు ఎవరైతే ఉన్నారో ఆయనే కాదు, అట్లా మంచి సినిమాలు తీసినటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అటువంటి కొన్ని కుటుంబాలను కలిపే సినిమాలు అవసరం, కానీ పోలీసులకు
ప్రజలకు మధ్య ఒక గ్యాప్ను తీసుకొచ్చేటువంటి సినిమాలు ఎంత మాత్రం అవి మంచివి కావు, ఈ సమాజానికి మంచివి కావు. మీ సినిమా వల్ల ఈ సమాజంలో ఎంతో కొంత మార్పు రావాలి, అది మంచి మార్పు రావాలి, సందేశాత్మకంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్న నేను ఆ చిత్రం పైన, ఆ చిత్రంలో ఉన్నటువంటి సీన్ల పైన మాట్లాడడం జరిగింది. సో వాస్తవానికి కూడా ఎస్, అల్లు అర్జున్ మంచి నటుడే, మంచి డ్యాన్స్ కళాకారుడు, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చేస్తాడు. కానీ రియల్గా అవన్నీ ఉండయి, సినిమా వరకే. డబ్బులు పెట్టి 300 రూపాయలు పెడుతున్నాం, పోతున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం, అంతవరకే ఉండాలి. కానీ ఇక నిజ జీవితంలో కూడా దాన్ని నిరూపిస్తాం, నిజ జీవితంలో కూడా తగ్గేదే లేదనంటే నిజ జీవితంలో వ్యవస్థలు అట్లా ఉండయి. షెకావతులు ఉండరు ఇక్కడ, షేర్ఖాన్లు ఉంటారు పోలీస్ వ్యవస్థలో. కాబట్టి నువ్వు షెకావత్ వ్యవస్థతోని షేర్ఖాన్లను కించపరుస్తా అంటే ఎట్టి పరిస్థితిలో అది సమంజసం కాదు, మంచిది కూడా కాదు మీ అందరికి కూడా. సో కాబట్టి చిత్రం నేను కూడా ఎన్నోసార్లు అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మేము కూడా మాట్లాడడం జరిగింది. సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి జేబీఎం లాంటి చిత్రాల గురించి, జనగణమన చిత్రాల గురించి మాట్లాడడం జరిగింది. సో అట్లా ఈ వ్యవస్థ అంతా కూడా అంటే అట్లా ఒక మంచి ఉద్దేశంతో పోయినప్పుడు మంచి సినిమాలు ఉండాలి. కేవలం చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో వస్తూ ఉన్నాయి. ఇక రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలకైతే మొక్కాలి. ఇక అది కూడా చూడడు చేయడు కాబట్టి పెద్దగా ఏం ఇబ్బంది లేదు. ఆయన అప్పుడు మందం ప్రొడ్యూసర్ని చూసుకొని అంతమందిని తీసుకొని అవతల పడతాడు. అది ఆయన వరకే, ఆ ఛానల్ వరకు, ఆ యూట్యూబ్ ఛానల్ వరకు సరిపోతుంది. కానీ సమాజం మీద ఇంపాక్ట్ చూపించేటువంటి ఏది పెద్ద బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వీయ నియంత్రణ అవసరం వాళ్ళకు కూడా. ఈ అంత వ్యవహారం ఏది డిసెంబర్ 4 నుంచి ఇలా 24 దాకా 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, పుష్ప సినిమా కూడా 20 రోజులు టాకీస్లో ఆడిందో లేదో తెలియదు. కానీ ఇది మాత్రం ఆడుతూ ఉంది. ఏది ఈ బయట జరిగిన సంధ్యా థియేటర్ ఘటన మాత్రం ఆడుతూ ఉంది. కాబట్టి సినిమా ప్రేక్షకులు అలాగే సినిమా కళాకారులు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి. మీకోసం రాష్ట్ర ప్రభుత్వం మీరు మంచి సినిమాలు చేస్తే ప్రోత్సహించడానికి గతంలో 10 సంవత్సరాల పాటు నంది అవార్డులను పక్కకు పెట్టినటువంటి ఘటనలుంటే గద్దర్ రూపంలో అవార్డ్స్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. వీటన్నిటినీ సద్వినియోగపరచుకోండి. సద్వినియోగపరచుకుంటే మీకే మంచి జరుగుతుంది. కానీ మీరేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకెవరితోనో ఏదో చేస్తామనంటే అది చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అట్లా జరిగిన పొరపాటుకు చింతిస్తే అయిపోయా, చింతిస్తున్నాం అట్లా జరగాల్సింది కాదని చెప్పి ఒకసారి పోయి పరామర్శించి వచ్చి మేము ఉన్నామని చెప్తే అయిపోయా. ఆడ ఏది 25 లక్షలు ఏమో ఇచ్చిరని చెప్పిరు. అలా భర్త మైక్ పెడితే ఆయన ఏమంటుడు 10 లక్షలు ఇచ్చిరు సార్, ఇంకా 15 లక్షలు ఇస్తానని తెలియదు ఇంకా అని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికి కూడా ఇక ఈ పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఇంకా 3 తీసేరు, ఇక సరిపోయింది చాలు. పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ పోలీసులను కించపరిచేటువంటి వ్యవహారంలో ఒక క్లారిటీ అనివ్వండి, లేకపోతే ఆ సీన్ అన్న తొలగించి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ చిత్ర యూనిట్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అయితే ఈ చిత్రంలో ఉన్నటువంటి కొంతమంది యూనిట్ సభ్యులు ఉన్నారు. ఆ దేవి నాగవల్లి అని, ఆ ఝాన్సీ అని, ఇంకో కొంతమంది వాళ్ళు ఉండి అంటే కొంతమంది కళాకారులను దొక్కడానికి ఏవైతే ఉపాయాలు కడతా ఉంటారో ఇవి బంద్ చేసుకోరు. మీరు ఒకరిని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అన్నట్టుగా ఎక్కడో వ్యవస్థలో ఏదో వ్యవస్థ ఎదురవుతూనే ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక బంద్ చేసుకోరు ఈ దుకాణాలన్నీ. సో అట్లాగే చాలామంది సినీ కళాకారులు కూడా ఈ వ్యవహారంతో కొంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్నటువంటి సినిమాల భవితవ్యం ఏంది, అసలు ఈ సంక్రాంతి పండుగను ఈ సినిమాతో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నటువంటి ఆ చిత్ర యూనిట్లకు కొంత సంశయం ఏర్పడ్డది. ఒకానొక దశలో అసలు అల్లు అర్జున్ వేరు అనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. సో అట్లా చిత్ర పరిశ్రమ విడిపోవడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే అంతా కలిసిమెలిసి ఉండాలి. కాకపోతే ఈ ఎవరైతే అల్లు అర్జున్ గారిని కలిసినటువంటి ఏది ఆయనకి ఏం కాకముందుకే ఇంటికి పోయి కలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించి మేము పోతుంది కరెక్టేనా, మేము ఎక్కడికి పోవాలనేది ఆలోచించింటే ఈ సమస్యకు అసలు అల్లు అర్జున్ గారు అస్సలు మూల కారణం ఏం జరిగిందంటే మీరు జైలుకు పోయిరు, అయిపోయింది, వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు రాక డేరా తెరిచి వచ్చిన హీరోనల్లా ఎదుర్కొంటా పోయి వచ్చేసరికి జనానికి కట్టగింపు కనిపించాయి. అరే సచ్చినామె ఆమె పోరడు సాగు బతుకుల మధ్యలో ఉంటే గినతానికి పరామర్శిందా అని జనాల్లో రియాక్షన్ పుట్టింది. ఆ రియాక్షన్ పుట్టింది, అయిపోయింది, వ్యవహారం అంతా చక్కబడ్డ తర్వాత
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి సార్ ఇది నా దృష్టికి వచ్చింది, ఇది నిజమేనా అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగితే ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో జరిగినటువంటి ఘటన ఇది. సో ఇట్లా పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఆ సదరు హీరో గారు వినలేదు, ఆయన చేయిలు ఊపుకుండా పోయిండు. ఇదంతా జరగడానికి హీరో రాకనే కారణం అనేటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండు. ప్రకటన చేస్తే సరే ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవమే కావచ్చు, కొంత నాకు తెలిసి తెలవక జరుగుండొచ్చు అని ఒక మాట చెప్తే అయిపోయాయి. అది చెప్పకుండా మళ్ళా ఈ సాయంత్రం 8 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి పెట్టి కౌంటర్ చేస్తే, సో ఇక్కడ కూడా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ఒక వ్యవస్థ ఉన్నప్పుడు దాన్ని కూడా గౌరవించాలి కదా అర్జున్. ఆ వ్యవస్థను కూడా గౌరవించాలి. ఈ ప్రభుత్వాలతో పోరాడేటువంటి వ్యవస్థలు చాలా తక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకో. అది సినీ రంగంలో అసలు సాధ్యం కాదు. ఇప్పుడు అక్కినేని నాగార్జున గారు ఉన్నారు, ఆయన ఇన్కన్వెన్షన్ ఏమైనా ఆగిందా? తడుక్కున మొత్తం ఏడకాడికి గులగొట్టి కింద పెట్టిరు. సో సినిమా రంగంలో లూపోల్స్ ఉంటాయి, రాజకీయాల్లో లూపోల్స్ ఉంటాయి, బయట సమాజంలో లూపోల్స్ ఉంటాయి. కాకపోతే కొంతలో కొంత తగ్గించుకొని మాట్లాడడం వల్ల పుష్ప తగ్గేదే లేదంటే ఇప్పుడు తగ్గే పరిస్థితికి వచ్చింది. అంతే, నీ డైలాగ్ నీకే ఉల్టా అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక నుంచైనా సినిమా పరిశ్రమ వాళ్ళు ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించుకోవచ్చు, మీకున్న కష్ట నష్టాలు చెప్పుకోవచ్చు, మీకున్న ఆవేదన చెప్పుకోవచ్చు. అందరినీ ఈ గవర్నమెంట్ గౌరవిస్తుంది. మిగతా పౌరులకు ఎంత హక్కులు ఉన్నాయో మీకు కూడా అంతే హక్కులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా సజావుగా పనిచేసుకోవచ్చు. అలాగే సుకుమార్ గారు, మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక ఇటువంటి సినిమాలు బంద్ చేయరు. ఈ దొంగతనాలు చేసుడు, వీళ్ళని పోలీసులను కొట్టుడు, ఇవి బంద్ చేయరు. ఇవి సమాజంలో ఒక మంచి మెసేజ్ పోయి. జై భీమ్ సినిమా చూసిరా? జై భీమ్ సినిమా యథార్థ ఘటన అది. జై భీమ్ సినిమా జనగణమన చూసిరా? ఒక న్యాయము ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది దాంట్లో ఆ సినిమాలో ఉంటుంది. సో అటువంటి సినిమాల ద్వారా సమాజాన్ని మార్చొచ్చు, బలగం లాంటి సినిమాల ద్వారా మార్చొచ్చు. ఏది ఒక కుటుంబ అనుబంధాన్ని తెలియజేసేటువంటి, రక్త సంబంధాలను తెలియజేసే మాతృదేవోభవ లాంటి సినిమాలు చూపించవచ్చు. ఎన్నో ఉన్నాయి తీయడానికి. కాబట్టి ఇప్పుడు మీకేదో 18 మిలియన్ల టికెట్లు పోయినాయి, లేకపోతే ఇంకేదో 18 కోట్లు 1800 కోట్లు అంటారు. అంతా ఉత్తదే అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఎవరు వీళ్ళున్నారుగా, అట్లా చెప్తే ఐటీ పడుతుంది ఒకటిసారి. విషయం ఏంటంటే వాళ్ళు చెప్పారు, పోస్టర్ రిలీజ్ చేస్తారు ఎవరో అంతే. సో కాబట్టి ఏమంటున్నంటే ఈ జిమ్మిక్కులు బంద్ చేయరు. ఈ జిమ్మిక్కులు బంద్ చేసి వాస్తవాలు ఏదో చెప్పండి. వాస్తవాలు 1800 కోట్లకు పన్ను కడతారా, మాకేడ వచ్చినాయి అని అంటారు. సో అట్లా చేయకుండా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీట్ను గుర్తు తెచ్చుకోండి. కలిసి ఉంటే బలంగా ఉంటాం, విడిపోతే బలహీన పడతాం అనే ట్వీట్ ఏదైతే పెట్టిండో పవన్ కళ్యాణ్ గారు, అది నిజం. దాన్ని గుర్తించండి. సో అది అల్లు అర్జున్ గారికి. అయితే అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి వార్తలు చాలా పేపర్లలో కవర్ అయిపోయినాయి. ఆ వార్తలను ఇవాళతో చూసి రేపటి నుంచి అల్లు అర్జున్ గారి టాపిక్ని దయచేసి అందరూ తగ్గిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.